హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనో టాక్స్. ఈరోజైతే నేను చికెన్ తొక్కు ఊరగాయ ఎలా చేయాలో చెప్పేస్తాను. కంప్లీట్ ప్రాసెస్. ఫస్ట్ అయితే చికెన్ ఉడకబెట్టుకోవాలి. చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనము ఆ పౌడర్ కావాలి కాబట్టి ధనియాలు, ఆవాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ తీసుకొని కొంచెం బాండిల్లో వేసుకొని వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి చేసుకోకూడదు, మళ్ళీ మాడిపోతే బాగుండదు. తర్వాత ఇంకా అది మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక బాండిలో ఆయిల్ పోసుకొని అది వేడేంత లోపల మనం ఉడకబెట్టుకున్న ఈ చికెన్ ఉంటుంది కదా, నేను చేసేది చికెన్ తొక్కు ఊరగాయ కాబట్టి అట్లా లేయర్స్గా తీసుకోవాలన్నమాట. సపరేట్గా తీసుకోవాలి. అన్నీ సపరేట్గా తీసుకున్న తర్వాత అవంతా మంచిగా ఆయిల్ వేసి మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి. అవి ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఆయిల్లోనే అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసాను నేను, సరిపోతుందని. కొంచెం చేశాను, ఫస్ట్ టైం చేస్తున్నా కదా, అందుకనేసి మళ్ళీ ఒకవేళ బాగా రాకపోతే వేస్ట్ అయిపోతుందేమో అనేసి కొంచెం చికెన్ చేశాను. అల్లం పేస్ట్ ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఈ చికెన్ కూడా అందులో వేసేసి మంచిగా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకున్నాక కారం వేసుకొని, నేనైతే ఫస్ట్ కారం వేసాను. కారం వేసి బాగా కలిపాను. కలిపిన తర్వాత నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా సాల్ట్, అందుకనేసి కొంచెమే వేసాను. సరిపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టాలన్నమాట. ఇంకా పక్కన పెట్టుకొని మొత్తం చల్లారిన తర్వాత ఈ లోపల మనం ఒక 4 నిమ్మకాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అది మొత్తం మంచిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ నీళ్ళైతే పిండాలన్నమాట. దాని తర్వాత ఇంకా 1 ఫుల్ నైట్ పక్కన పెట్టేస్తే చికెన్ ఊరగాయ రెడీ అయిపోతుంది. నేనైతే 4 నిమ్మకాయలు పిండాను. అవి కూడా సరిపోలేదన్నాడు మా డాడీ. ఇంకా అయిపోయిన తర్వాత నేను ఒక 2 అవర్స్ తర్వాత మా డాడీకి వేసాను కొంచెం టేస్ట్ కోసం, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అనేసి. మా డాడీకి అయితే చికెన్ ఊరగాయ చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ టైం నేను చేశాను, అది కూడా చికెన్. ఎందుకంటే నేను చికెన్ లవర్ కదా, అందుకే ఫస్ట్ ఊరగాయ నేను చికెన్ ఊరగాయ ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. నేను హాస్టల్కి అని తీసుకోపోయాను, బట్ అది ఇంట్లోనే సగం అయిపోయింది. చాలా బాగుంది. నాకైతే ఒక ముద్ద పెట్టాడు మా డాడీ. నేను ఎప్పుడు మా డాడీ దగ్గరే తింటాను. తర్వాత మా డాడీ కూడా తిన్నాడు. చాలా బాగుంది అన్నారు, సూపర్ అన్నాను. మీరు